హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా బీన్స్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొబ్బరిని వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులోకి తెల్లగడ్డలు, టమాటో, కాస్త నీళ్లు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్లా పట్టుకొని అలాగే ఇందులోకి పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక పాత్రలోకి 1 కప్పు కందిబ్యాళ్ళు వేసుకుని నీళ్లు పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ పాత్ర పెట్టుకుని మూత పెట్టుకోవాలి. అది కాస్త ఉడికాక అందులోకి రాళ్ళుప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న బీన్స్, ఆలూని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. కందిబ్యాళ్ళు తొందరగా ఉడకాలంటే కాస్త ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, తొందరగా ఉడుకుతాయి. బీన్స్ ఆలు కర్రీ ఉడికిందండి. ఒక బాండ్లీ పెట్టుకుని అందులోకి నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక సాసులు, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. పోపు కాస్త ఫ్రై అయ్యాక ఆలు బీన్స్ కర్రీలోకి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఆలు బీన్స్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.